అమ్మా నాన్న కలిస్తేనే వస్తాను అని చెప్పించు. ఇక మిగిలిందంతా నేను అక్కడే ఉండి చూసుకుంటాను. నీకు ఈ ఆస్తిని అమ్మటం ఇష్టం లేదు, కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నావు. హాయ్, ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే. ఏంటి కృష్ణ, ఏం మాట్లాడవేంటి? పోనీ ఎక్కడికి వెళ్తున్నామో అదేనా చెప్పు. అది కూడా తెలీదా? కృష్ణ, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అసలు ఏం మాట్లాడాలని తీసుకొచ్చావు? నా మనసులో ఉన్న బాధను షేర్ చేసుకోవడానికి ఉన్న ఏకైక స్నేహితురాలు నువ్వే జయంతి. దేని గురించి అంత బాధపడుతున్నావు కృష్ణ? చందు గురించేనా? ఆ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ సమస్యకి చివరి పరిష్కారం ఏంటో ఆ దేవుడు ఎప్పుడో రాశాడు. అది ఎలాగో తీరేది కాదు, ఒకరు ఓదార్చేది కాదు. మరి నాకింకో పెద్ద సమస్య వచ్చి పడింది జయంతి. దాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటది? మా అన్నయ్య బిజినెస్లో ఎంత సంపాదించాడో నువ్వు అంచనా వేయగలవా? ప్రాపర్టీస్కి సంబంధించిన పేపర్స్ చూశాను. దాదాపు 3 కోట్లు, బాగా అమ్మితే 3.5 కోట్ల వరకు ఉండొచ్చు. కానీ గవర్నమెంట్కి అన్నయ్య 10 కోట్లు పెనాల్టీ కట్టాలని తెలుసా? పెనాల్టీనా? ఎందుకు? అది అంత పెద్ద మొత్తం ఎందుకు కట్టాలి? చూడు, నాకు మొన్ననే తెలిసింది జయంతి. కానీ 3 నెలల క్రితమే అన్నయ్యకి నోటీస్ అందిందన్న విషయం మనలో ఎవరికీ తెలియదంటే నువ్వు నమ్ముతావా? ఐ కాంట్ బిలీవ్ దిస్ కృష్ణ. బిలీవ్ చేయాలి జయంతి. ఎందుకంటే సాక్ష్యం ఇదిగో నీ చేతిలోనే ఉంది. తన ఆస్తి మొత్తం అమ్మినా ఇంకా 2 కట్టాలి. ఈ విషయం వదినకి తెలీదు. తెలియకుండానే ఆస్తి అమ్మమని ఒకటే గొడవ చేస్తుంది. ఆలస్యం చేసినందుకు ఆ పనిందు కూడా భరించాల్సి వస్తుంది జయంతి. ఎప్పుడూ ఒక్క చిన్న మాట కూడా అనని మా వదిన ఈరోజు అనరాని మాటే అంది. అన్న ఆస్తి కోసం ఎదురు చూస్తున్నావా అనేసింది. కానీ ఎలా చెప్పను, ఏమని చెప్పను? అక్క ఎందుకు అనుమానిస్తోంది? అలా అంటే కనీసం కోపంలో అయినా ఆస్తి అమ్మి పెడతానని అలా అని ఉంటుంది. అంతేగాని నువ్వంటే నమ్మకం లేకనో అనుమానంతోనో కాదు కృష్ణ. కారణం ఏదైనా కావచ్చు జయంతి. కానీ వదినన్న మాట నా మనసుని ఎంత గాయపరిచిందో తెలుసా? ఆవేశం, బాధ, కోపం అన్ని కట్టలు తెంచుకున్నాయి. తొందరపడి అసలు నిజం చెప్పేస్తే
అన్నయ్య తప్పు చేసిన వాడవుతాడు, వదిన బాధపడుతుంది అని ఆయన నిజం దాచాడు. కానీ ఆయన పోయాక ఆయన తప్పుల్ని నేను బయట పెట్టాలా? మనం ఊరుకున్నా గవర్నమెంట్ ఊరుకోదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆస్తులు అటాచ్మెంట్కి వస్తాయి. ఆ రోజైనా అన్నయ్య చేసిన తప్పు తెలుస్తుంది. చనిపోయిన మనిషిని అందరూ తిట్టుకుంటారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు రావాలి? మరో కంటికి తెలియకుండా ఆ డబ్బు నేను కట్టేస్తాను. పెనాల్టీ తీరిపోతుంది, ఆస్తి అలాగే ఉండిపోతుంది. డబ్బంటే కడతాం, కానీ అన్నయ్య మీద ఉన్న మచ్చ ఎలా మాసిపోతుంది జయంతి? ఈ రోజు కాకపోతే రేపైనా ఈ నిజం తెలుస్తుంది. అప్పుడైనా వదిన బాధపడుతుంది. ఆ రోజు ఏం చేయాలో ఏం చెప్పాలో నేను చూసుకుంటాను. ముందు ఈ గన్నం గట్టెక్కితే అంతే చాలు. రేపే వెళ్ళి ఆ డబ్బు కట్టేద్దాం. నీకు నేను ముందే చెప్పాను. నీ సలహా అడగడానికి వచ్చాను, కానీ నీ సాయం కోరడానికి రాలేదు. సాయమా? ఇది సాయం ఎలా అవుతుంది కృష్ణ? నీ ప్రాబ్లం నాది కదా. నీ కష్టం నేను షేర్ చేసుకోకూడదా? నేను నీకు ఏమి కానా? నాకు నువ్వు ఏమవుతావో నువ్వేంటో తెలుసు కాబట్టే నీకు చెప్పాను జయంతి. నాకు చేయాల్సిన సాయం ఇది కాదు. ఆ ప్రాపర్టీని అమ్మే విషయంలో వదినకి కొంచెం నచ్చ చెప్పాలి. స్నేహాన్ని నేను మరో రకంగా వాడుకోలేను జయంతి. అది కాదు కృష్ణ. ప్లీజ్, ఇంతకు మించి ఇంకేం అడగలేను, అడగను కూడా. వెళ్దామా? హలో సార్, నేను వరంగల్లోనే ఉన్నాను. మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలుస్తాను. మీ ఇష్టం సార్, మీరు ఎప్పుడంటే అప్పుడే. ఓకే సార్, బాయ్. నర్సయ్య, నర్సయ్య గారు బాగున్నారా? ఎవరు బాబు? నన్ను గుర్తుపట్టలేదా? నేనండి రాజా. ఆ రోజు రౌడీలు కొడితే మీ ఇంటికి తీసుకెళ్లారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, మంచి కాఫీ కూడా ఇచ్చారు. గుర్తొచ్చింది బాబు. ఇప్పుడు ఎలా ఉంది? దెబ్బ తగ్గిందా? ఓ, ఆ దెబ్బ అప్పుడే తగ్గిపోయింది. మీరెక్కడికి బయలుదేరారు? ఇదిగో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తున్నా. అయితే రండి, నా కారులో వెళ్దాం. వద్దు బాబు, ఇక్కడే కదా, నడుచుకుంటూ వెళ్తా. నాకు అలవాటే. అదేం కుదరదు. నాతో పాటు రావాల్సిందే. మీ ఇంటికి తీసుకెళ్లి ఒక కప్పు కాఫీ ఇవ్వాల్సిందే. ఆ రోజు తాగిన కాఫీ రుచి ఇంకా నా నాలుక మీద అలానే ఉంది. అలాగా? సరే పదండి. ఎక్కండి. అయిన వాళ్ళనే పట్టించుకొని ఈ రోజుల్లో ఎవరో ముక్కు మొహం తెలియని నన్ను ఇంటికి తీసుకువెళ్ళి చాలా సహాయం చేశారు నర్సయ్య గారు. మీ మేలెప్పటికీ మర్చిపోలేను. దాందే ఉంది బాబు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మనుషులుగా మన ధర్మం. ఇది మా డాక్టర్ బాబు నుంచి నాకు అలవాటైంది. వయసులో చిన్నవాడైనా ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు బాబు. డాక్టర్ గారా? ఏ డాక్టర్ గారు? మీరు వచ్చింది డాక్టర్ గారి ఇంటికే బాబు. డాక్టర్ చక్రవర్తి గారు, పెద్ద డాక్టర్ ఆయన. ఓ, డాక్టర్ చక్రవర్తి గారంటే విశ్వనాథ్ గారి అల్లుడు గారు ఆయనేగా? అవును బాబు. మరి ఆ రోజు సార్ నాకు కనిపించలేదు.
ఆయన ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు కదా, మానేశారు అని విన్నాను. అది నిజమేనా? నిజమే బాబు. అయితే కనిపించకుండా పోయింది డాక్టర్ గారి కూతురే కదా? అవును బాబు. అసలే దిగులుతో ఉన్న మనిషికి ఇదో కొత్త దిగులుగా పుట్టింది. ఆ పాప వస్తే గాని ఆయనలో మనం సంతోషం చూడలేం. ఎందుకు మళ్ళీ మందు మొదలు పెట్టారు? పాప కనిపించడం లేదనే కదా? అసలు పాప అందరికీ ఎందుకు దూరమైందో అది గమనించారా? నా పాప దూరం కాలేదు, ఎవరో కావాలని దూరం చేశారు. నాకు తాగడం ఏం సరదా కాదు, కానీ తాగితే కొన్ని మర్చిపోగలన నమ్మకంతో తాగుతున్నాను. కానీ ఎంత తాగినా ఆ నమ్మకం మాత్రం దొరకడం లేదు. నాకు తెలిసి పాపని ఎవరూ దూరం చేయలేదు. ఆ అవసరం కూడా ఎవ్వరికీ లేదు. అంతమంది సెక్యూరిటీని, అంతమంది స్టాఫ్ ని కాదని ఎవ్వరూ తనని తీసుకెళ్లలేరు. తనే అందరికీ దూరం అయి ఉంటుంది. ఆ అవసరం ఏంటి? అమ్మకు చోట నాన్నకు చోట ఉంటే ఆ పసి మనసుకి ఎంత బాధ కలుగుంటుంది. మీలో మీకు ఎన్ని గొడవలున్నా పాపకి మాత్రం మీరిద్దరూ కావాలి. నీకెలా తెలుసు? అక్కడికి పాప ఏదో నీ దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా చెప్తున్నావు. నాకు చెప్పడం ఏంటి? అసలు పాపం దాచిపెట్టి నాటకం ఆడుతుందే నేను. ఇప్పటికైనా పాప కోసం మీరు కలవాలి అనే ఆలోచన మీకు రావాలి. ఏంటి రాజా మళ్ళీ వచ్చాడు? ఒకవేళ నా గురించి తెలిసిపోయిందా? రండి బాబు. మీరేమీ తినలేదు. తినడానికి ఏదైనా తీసుకొస్తాను. రండి బాబు, కూర్చోండి బాబు. పర్వాలేదండి. అవును, డాక్టర్ గారేరి మాట్లాడాలి. ఆ గదిలో ఉంటారు బాబు, మీరు కూర్చోండి. నీకు మా అమ్మాయి చేతి కాఫీ అంటే ఇష్టం కదా. అమ్మా, ఏంటి నర్సయ్య మళ్ళీ అన్ని తీసుకొచ్చావు? అసలు ఎందుకు వచ్చినట్టు? మన డాక్టర్ గారిని చూడటానికి వచ్చారమ్మా. ఆయనకి నీ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం అంట. ఆ కాఫీ ఇప్పిస్తావా అని అడిగారమ్మా. ఆ రోజు తాగిన కాఫీ ఈ రోజు వరకు ఆయనకు చాలా గుర్తుందంటమ్మా. కాస్త పెట్టమ్మా.
అలాగే. సార్, ఎవరు? ఎవరు కావాలి? నా పేరు రాజా సార్, సివిల్ కాంట్రాక్టర్ని. మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నన్నెందుకు కలవాలి? ఆ అవసరం మీకేంటి? మీకున్న పేరు ప్రఖ్యాతలు చిన్నవి కాదు. మీలాంటి ఒక గొప్ప డాక్టర్ ఇలా తాగుబోతుగా మారడం చాలా దారుణం సార్. మీరిలా ఉండటం న్యాయం కాదు సార్. అన్నీ వదిలేసి ఇలా అజ్ఞాతవాసం గడపడం అస్సలు బాలేదు సార్. నా మాట వినండి, బయట ప్రపంచంలోకి రండి. అది చెప్పడం నువ్వెవరు మిస్టర్? నేను ఎందుకు ఇలా మారాను, ఎందుకు ఇలా తాగుతున్నాను నీకు తెలుసా? పూర్తిగా కాకపోయినా కొంతవరకు తెలుసు సార్. మీరు మీ భార్యని ప్రేమించారు, కానీ ఆవిడ మిమ్మల్ని కాదని మిమ్మల్ని చాలా అవమానించింది. మీ పాపని మీకు దూరం చేశారు, కనీసం చూడటానికి కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఆ పాప కనిపించట్లేదు. ఆ దిగులు మీకు ఇంకా ఎక్కువైంది. పూర్తిగా తెలియదంటూనే అంతా తెలిసినట్టుగా చెప్తున్నారుగా. సార్, భార్యకి దూరమైన వాళ్ళంతా ఇలా మారితే ఎలా సార్? ఆ మాటకొస్తే నా భార్య నన్ను ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే తన చావుని దాచిపెట్టి నాకు మరో పెళ్లి చేయడానికి తను రాక్షసిలా కనిపించే అంతగా ప్రేమించింది. పిచ్చివాణ్ణి సార్. తను నన్ను అలా రెచ్చగొడుతుంటే నమ్మాను. నా భార్యని అపార్థం చేసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే అంతగా నమ్మాను. ఇది ద్రోహం కాదా సార్? మరి నా తప్పుకు నేనెంత తాగాలి? నీ కథ నాకెందుకు చెప్తున్నావు? నాకు ఎవరి కథలు వినే ఓపిక లేదు. దయచేసి వెళ్ళిపో. కానీ మీరు ఇలా ఉండద్దు సార్. మీ దిగులు పాప గురించి అయితే పాపని నేను వెతికి తీసుకొస్తాను. మీలాంటి ఒక గొప్ప డాక్టర్ 10 మందికి ఉపయోగపడాలి, కానీ ఇలా మిగిలిపోకూడదు. మీరే గనక బాగుంటే నా భార్య లాంటి వాళ్ళు ఎంతో మందికి ప్రాణం పోసేవారు సార్. చూడు మిస్టర్, మీరెవరో నాకు పరిచయం లేదు. మీ అంతటి మీరే వచ్చి ఇప్పటికే చాలా మాట్లాడేశారు. అందరి చేత క్లాసులు వినడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. దయచేసి వెళ్ళండి. అది కాదు సార్. ప్లీజ్ గెట్ అవుట్. నర్సయ్య, నర్సయ్య, నర్సయ్య. అయ్యా, సార్ని బయటికి పంపించు. రండి సార్, రండి సార్, రండి. అయ్యగారికి కోపం వస్తుంది. చూశారా, ఆయన అంతే బాబు. అందుకే ఎవరో ఆ గదికి వెళ్ళరు. ఎవ్వరూ వెళ్ళకపోతే ఎలాగండి? అంత గొప్ప డాక్టర్ని అలా గదికే పరిమితం చేస్తే ఎలా? మా ప్రయత్నం కూడా ఆయన్ని మామూలు మనిషిని చేయాలనే బాబు. సరే నర్సయ్య గారు, నేను మరోసారి కలుస్తాను. అదేంటి బాబు, కాఫీ తాగెళ్ళండి. లేదులేండి, నాకు కొంచెం అర్జెంట్ పనుంది. నేను మళ్ళీ కలుస్తాను.
నువ్వు కనిపిస్తావనే ఆశతో ఎతుకుతున్నాడు. నీ జబ్బు గురించి, నువ్వు చేసిన త్యాగం గురించి అన్నీ తెలుసు. నా భార్య నన్ను ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే తన చావుని దాచిపెట్టి నాకు మరో పెళ్లి చేయడానికి తను రాక్షసిలా కనిపించే అంతగా ప్రేమించింది. నా భార్యని అపార్థం చేసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే అంతగా నమ్మాను. ఎందుకలా ఎడమొహం పెడమొహంగా ఉన్నావో నాకు తెలుసొదినా. కానీ ఏం చేయలేని పరిస్థితి, ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఎంత చేసినా ఎన్ని మాటలన్నా అసలు రియాక్ట్ కావడం లేదు. అన్న సంపాదించింది అమ్మటం ఇష్టం లేదు. అన్న మీద అభిమానం ఉండొచ్చు గాని వదిన మాట మీద గౌరవం లేకపోతే ఎలా?